హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మో కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో 9వ రోజు దేవీ నవరాత్రి స్పెషల్గా అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి పాయసం. మరి ఈ పాయసాన్ని తేలిగ్గా, సులువుగా, అలాగే ఎంతసేపు అయినా కూడా చిక్కపడకుండా బెల్లంతో చేసి చూపించబోతున్నానండి. మరి ఈ పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా మనం 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఇక్కడ నేను సన్నగా ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. లావు సగ్గుబియ్యం అయితే 1/2 కప్పు వరకు సరిపోతాయండి. ఇందులోనే 1 కప్పున్నర వరకు నీళ్లు పోసుకొని 1 గంట లేకపోతే 2 గంటలైనా నానబెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని కొంచెం అవి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. వేసుకొని కప్పున్నర వరకు సేమియాలు వేసుకొని అవి కొంచెం దోరగా వేగే వరకు చిన్న మంటగా పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడే సేమియా అన్నది బాగా వేగి పాయసం చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారా, ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక అందులోనే 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలండి. తర్వాత ఇందులోనే ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, అది వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. చూసారా, 2 గంటలు నానితే సగ్గుబియ్యం చక్కగా నానుతాయండి. తర్వాత ఇందులోనే 4 కప్పుల వరకు మరిగించి పెట్టిన పాలు పోసుకోవాలండి. ఇది ముందుగానే నేను కొంచెం మరిగించి పెట్టానండి పక్కన. అవి వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఇంకో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి కప్పున్నర వరకు బెల్లం వేసుకొని అలాగే 1 కప్పు నీళ్లు పోసుకొని బెల్లం అంతా నీళ్ళల్లో చక్కగా కరగపెట్టాలండి. ఈ పాయసం కోసం పాకమేం రావసరం లేదండి. ఈ బెల్లం అంతా చక్కగా కరిగిపోయాక ఒక స్ట్రెయినర్ తీసుకొని వడపోయాలండి. ఇలా తరకలు ఏమన్నా ఉంటే పాయసంలో రాకుండా ఉంటాయి. చూసారా, 10 నిమిషాల తర్వాత సగ్గుబియ్యం సేమియా చక్కగా ఉడికిపోతాయండి. ఇలా ఉడికిపోయిన దాన్ని కొంచెం కలుపుకొని మనం వేలితో ఇలా సగ్గుబియ్యాన్ని నొక్కితే అవి మెత్తగా ఉండాలండి. అప్పుడు మంచిగా ఉడికినట్టు. ఈ స్టేజ్లోనే మనం ముందుగా కరగపెట్టుకున్నాం కదండి, ఆ బెల్లం వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ బెల్లం వాటర్ వేశాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే చాలండి. ఇలా కాకుండా బెల్లాన్ని మీరు డైరెక్ట్గా వేసినట్లయితే ఒక్కోసారి ఈ పాలు అన్నది విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎంతసేపు అయినా కూడా మీకు పాయసం అన్నది చిక్కబడకుండా ఉంటుందండి. అంతేనండి. ఇప్పుడు మనం ఇందులోనే 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని కొంచెం కలుపుకున్నాక మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇంకా అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.